సత్యసాయి ట్రస్ట్ కు చెందిన కోట్ల రూపాయలు సరిహద్దులు దాటిపోతున్నాయి. అవును, అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలోని కొడికొండ చెక్ పోస్ట్ దగ్గర సత్యసాయి ట్రస్ట్ వాహనం నుంచి 35 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యజుర్ మందిరంలో సంపదపై లెక్కల పూర్తి వివరాలు తేలక ముందే ఇంత భారీ మొత్తం సరిహద్దులో దాటడం అనుమానాలకు తావిస్తోంది. గతంలో కూడా ఇదే విధంగా కోట్లాది రూపాయల డబ్బు సరిహద్దులు దాటిందనే సందేహాలు కలుగుతున్నాయి. కర్ణాటక ఆంధ్ర సరిహద్దులో బాగేపల్లి టోల్ గేట్ రాత్రి 10 గంటలు. స్పీడ్ గా వచ్చిన క్వాలిస్ వెహికల్ టోల్ గేట్ దగ్గర ఆగింది. రొటీన్ గా చెక్ చేసిన పోలీసులకు కారులో 2 డబ్బాలు కనిపించాయి. అందులో ఏముందని తీసి చూడగా పోలీసుల దిమ్మ తిరిగిపోయింది. మైండ్ బ్లాక్ అయిపోయింది. 2 పెట్టెల నిండా నోట్ల కట్టలే కట్టలు తళతళా మెరుస్తున్నాయి. వెంటనే అనుమానం వచ్చిన పోలీసులు నగదు గురించి ఆరా తీశారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడిదని వెహికల్లో ఉన్న వారిని ప్రశ్నిస్తే ఇంకా సంచలనం కలిగించే విషయం బయటపడింది. క్వాలిస్ వెహికల్ సత్యసాయి ట్రస్ట్ దని, డబ్బును తామే తీసుకెళ్తున్నామని చెప్పారు. రెండు పెట్టెల్లోని మొత్తం డబ్బు 35.5 లక్షల రూపాయలుగా పోలీసులు లెక్కించారు. HP 660999 నంబర్ గల క్వాలిస్ తో పాటు డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెహికల్లో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఇందులో ఒకరి పేరు హరిశ్చంద్ర శెట్టిగా చెప్పినట్లు సమాచారం. డబ్బు గురించి పూర్తి వివరాలను ఉదయం వెల్లడిస్తామని DSP కృష్ణ చెప్పారు. డబ్బు ఎక్కడిది? ఎక్కడ తీసుకెళ్తున్నారు? యజుర్ మందిరంలోని నగదేనా? బెంగళూరు తీసుకెళ్తున్నారా? కారులో ఎందుకు తీసుకెళ్తున్నారు? ట్రస్ట్ సభ్యులకు విషయం తెలుసా? అయితే పట్టుబడిన డబ్బు ₹1 కోటి పైగానే ఉందని కొందరి అనుమానం. యజుర్ మందిరంలోని సంపదపై పూర్తి వివరాలు తెలియకముందే సత్యసాయి ట్రస్ట్ వెహికల్లో పెద్ద మొత్తంలో డబ్బు దొరకడంతో భక్తుల్లో మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. ruchulu.com Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchulu.com.